మానవత్వపు మధురిమను చూశాను. సేవా తత్పరతను దర్శించాను. ప్రేరణ పొంది చైతన్యమయ్యాను. మీ భజనామన కార్యక్రమాలతో హృదయాలను గెలిచారు. మార్గదర్శకులయ్యారు, ప్రేమ దీపికలయ్యారు. మహానుభావుల జీవితం కదిలిస్తుంది, నవయువతకు ఆదర్శమిస్తుంది. నీలో నేను నీ సేవకు వందనం, అభివందనం. టీవీ టూరిజం ప్రేక్షకులకి నమస్కారం. హాయ్, నేను మీ ఆదిత్య భూషణ్. టీవీ టూరిజం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీలో నేను అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీజన్ 2లో మరో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజుటి ఎపిసోడ్లో విజయనగరం జిల్లాలోని బొబ్బిలి వాస్తవులైన ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త, మానవతావాది శ్రీ గంబలి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. వారి జీవిత విశేషాలు, వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్కారం అండి. టీవీ టూరిజం ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు గంబలి శ్రీనివాసరావు, బొబ్బిలి వాస్తవ్యుడిని. నేను బొబ్బిలిలో గత 70-80 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ స్థిరపడి ఉన్నాము. ముఖ్యంగా మా నాన్నగారు గంబలి సత్యనారాయణ గారు మున్సిపల్ వైస్ చైర్మన్, మరియు 20 నుంచి 25 సంవత్సరాలు బొబ్బిలి కళింగ వైస్ సంఘం ప్రెసిడెంట్గా చేస్తూ, బొబ్బిలి మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా చేస్తూ, బొబ్బిలి ప్రజల్లో తనంటూ ఒక ప్రత్యేకతని సాధించుకొని రాజకీయంగా, వ్యాపారస్తుడిగా, సామాజిక సేవా దృక్పథుడుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తనకంటూ మంచి పేరు సంపాదించుకొని తనయుడిగా ఈరోజు గంబలి శ్రీనివాసరావు గారు అతన్ని ఫాలో అవుతూ అతనికి పేరు తెచ్చే విధంగా బొబ్బిలిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ నాకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నాను. మరి ముఖ్యంగా అమ్మగారు హౌస్ వైఫ్, అన్నీ గారు హైదరాబాద్లో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో డెవలప్ చేసుకొని తన తను ఉంటున్నారు. మా నాన్నగారి పేరు గంబలి సత్యనారాయణ గారు, అమ్మగారి పేరు నాగరత్నం. నాన్నగారు ఫార్మసిస్ట్గా చదివి దగ్గరలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో 55 రూపాయల జీతంగా పనిచేసి తన కుటుంబాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో తను ఉద్యోగాన్ని మానేసి మొదటగా ఒక మందుల షాప్ ఓపెన్ చేసి బొబ్బిలి ప్రజలకి ఒక మంచి సేవకుడిగా సేవ చేస్తూ, ఆ తర్వాత ఫార్మసిస్ట్గా ఉద్యోగానికి రిజైన్ చేసి తన వంతు ప్రజలకి సేవ చేస్తూ ఒక మెడికల్ షాపు చేస్తూ రోజుకి 20 గంటలు సుమారు కష్టపడి సంపాదించుకొని తన ఫ్యామిలీ, తన 2 తమ్ముళ్ళని 2 చెల్లెల్ని తను ఒక లెవెల్లో ఒక లెవెల్లో పెట్టుకొని వాళ్ళందరినీ చూసుకుంటూ తను మెడికల్ షాప్ చేస్తూ ఆ విధంగా ఒక పబ్లిక్లో కూడా మంచి పేరు సంపాదించుకొని ఒక కళింగ వైస్ సంఘం ప్రెసిడెంట్గా ఒక 25 సంవత్సరాలు కళింగ వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ, రాజకీయంగా ఒక కౌన్సిలర్గా 2 సార్లు గెలిచి ఒక వైస్ చైర్మన్గా బొబ్బిలి మున్సిపాలిటీలో చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకొని బొబ్బిలి ప్రజల్లో తనకంటూ ఒక ప్రాముఖ్యతని ముఖ్య వ్యక్తిగా నిలబడి బొబ్బిలి రాజుల దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకొని నాన్నగారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని బొబ్బిలి ప్రజల్లో మనసుల్లో ఉండి, తర్వాత అదేవిధంగా మా అమ్మగారు నాన్నగారు చేసిన ప్రతి కార్యక్రమంకు తన వంతు సాయం చేస్తూ నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ నాన్నగారి పేరుకి తగ్గట్టు ఆవిడ కూడా ఒక గృహిణిగా ఉంటూ చేస్తూ వచ్చారు. అయితే ముఖ్యంగా నాన్నగారికి, ముఖ్యంగా మా అమ్మ కన్నా మా నాయనమ్మ ఎక్కువగా సాయం చేసి అతనికి ఎంతో సాయం చేస్తూ ఎంతో మంచి పేరు రావడానికి, నాన్నగారికి అంత మంచి పేరు రావడానికి మా నాయనమ్మ గారే కారణం. గంబలి సావిత్రమ్మ గారు, ఆవిడ కిరాణి కొట్లో ఆవిడే కూర్చొని
ఆవిడే వ్యాపారం చేస్తూ నాన్నగారితో కంబైన్డ్గా కలిపి మెడికల్ షాప్ పెట్టి ఈరోజు బొబ్బిలి ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ముఖ్యంగా నాయనమ్మ గారు కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఎప్పుడైతే మేము మెడికల్ షాప్ పెట్టామో దానికి తగ్గట్టుగా మా అన్నయ్యని బీఫార్మసీ చదివించి హైదరాబాద్లో ఒక మంచి ఇండస్ట్రీ పెట్టాలని నాన్నగారి కోరిక. అయితే గెంబల సత్యనారాయణ గారికి 4 సంతానం, 2 కొడుకులు 2 కూతుర్లు. పెద్దన్నయ్య మల్లికార్జునరావు హైదరాబాద్లో ఉంటారు. నేను లాస్ట్ గెంబల శ్రీనివాసరావు, నేను బొబ్బిల్లో ఉంటాను. 2 అక్కలు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి, ఒక అల్లుడు గారు డాక్టర్ గారు, ఒక అల్లుడు గారు చార్టెడ్ అకౌంటెంట్. వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ని ఇచ్చి నాన్నగారు వాళ్ళని కూడా మంచి లైఫ్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా బొబ్బిల్లోనే ఉంటూ బొబ్బిలి ప్రజలకు సేవ చేస్తూ వారంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి మా ప్రేక్షకులకి వివరించండి. మా నాన్నగారికి 4 సంతానం. ముందుగా అన్ని గారు మల్లికార్జునరావు, రెండో గంబలి లక్ష్మి గారు, తర్వాత రమాదేవి, తర్వాత నేను లాస్ట్ గంబలి శ్రీనివాసరావు. అయితే 2 అక్కల్ని కూడా నాన్నగారు ఒక మంచి స్తోమత గల అల్లుల్ని తీసుకున్నారు. ముఖ్యంగా పెద్ద అక్క డాక్టర్ జనార్దన్ రావు గారు, ఎండి గైనకాలజిస్టు. రెండో అక్క రమాదేవి గారి హస్బెండ్ నారాయణమూర్తి గారు, చార్టెడ్ అకౌంటెంట్. వాళ్ళ స్థానాల్లో వాళ్ళ తాలూకు వృత్తిలో మంచి ప్రవృత్తి సంపాదించుకొని వాళ్ళకంటూ బొబ్బిల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అలాగే మా అన్నయ్య గారు మల్లికార్జునరావు గారు కూడా హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, కృష్ణా ఫార్మా అని పెట్టుకొని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని మా తాలూకా బొబ్బిల్లో మాకున్న లక్ష్మీ మెడికల్కి ఉన్న పేరుని మరికొద్దిగా హైదరాబాద్ లెవెల్ వరకు తీసుకెళ్ళి మాకు మంచి పేరు తీసుకొచ్చారు అన్నయ్య గారు. అలాగే నేను కూడా వాళ్ళతో పాటు లక్ష్మీ మెడికల్ నాన్నగారు చేస్తున్న వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తూ, నాన్నగారు చేస్తున్న రాజకీయాన్ని కంటిన్యూ చేస్తూ, నాన్నగారు చేసే సేవా కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూ, అతని పేరుని ఎక్కడ అందరూ మర్చిపోకుండా దాన్నే కంటిన్యూ చేస్తూ, నాన్నగారి పేరుని మరికొద్దిగా డెవలప్ చేస్తూ నాకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నాను బొబ్బిల్లో. సార్, మీ ఎడ్యుకేషన్ అలాగే మీ కెరీర్ గురించి మా ప్రేక్షకులతో చెప్పండి. నా పేరు గెంబలి శ్రీనివాసరావు. నేను యాక్చువల్గా బీకామ్ వరకు చదువుకున్నాను. అయితే చిన్నప్పటి నుంచి మంచి స్కూల్లో పెట్టారు, మంచి ఎడ్యుకేషన్ చేశాం. ఇంటర్మీడియట్ రాజా కాలేజీలో రాజా కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. రాజా కాలేజీలో బీకామ్ చేశాను. అయితే వ్యాపార రీత్యా బీకామ్తో ఆపేసి వ్యాపారంలోకి నాన్నగారు అడుగుజాడల్లో నాన్నగారితో పాటు అన్ని చూడడానికి వ్యాపారంలో దిగిపోయాను. యాక్చువల్గా ఇంకా ఏంటంటే నా గురించి చెప్పంటే నా భార్య, నాకు పెళ్ళి అయిన తర్వాత నా భార్య పేరు గెంబలి పుష్పవతి. వాళ్ళు పలాస వాస్తవ్యులు. వాళ్ళది ఒక ఫేమస్ నేషనల్ ఎలక్ట్రికల్స్ని పలాసలో పెద్ద ఎలక్ట్రికల్ షాపు. వాళ్ళు ద్వారా ఆ సంబంధం అయింది. ఆ తర్వాత నాకు 2 పిల్లలు. ఒక బాబు డాక్టర్ చదువుతున్నాడు, ఎంబీబీఎస్ పూర్తయింది. రెండో అబ్బాయి ఎంబీఏ గీతంలో పూర్తి చేసుకున్నాడు. వాడు కూడా ఈ మధ్య ఐబిఎస్ ఇండియన్ బిజినెస్ స్కూల్కి ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. పెద్ద అబ్బాయి డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తయింది. వాడు కూడా ఎండి సీట్ గురించి మొన్న నీట్ ఎగ్జామ్ కూడా రాశాడు. ఆ రిజల్ట్స్ గురించి మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా సార్, మీ సేవా స్ఫూర్తి అలాగే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మా ప్రేక్షకులకి చెప్పండి. అయితే ఈ సేవా కార్యక్రమాలు అనేది నాన్నగారి దగ్గర నుంచే మాకు అలవడ్డాయి. అయితే ముఖ్యంగా ఒక 25 సంవత్సరాల నుంచి బొబ్బిలి రాజులతో రాజకీయంగా వాళ్ళతో పాటు తిరగడం, బేబీనేని గారి తాలూకా స్ఫూర్తి మీకు చెప్పాలంటే, బేబీనేని గారు చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా మనం చేస్తున్న సేవా కార్యక్రమం చాలా తక్కువైనా అతనికి స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వైభవ వెంకటేశ్వర ఆలయం కట్టాం నాన్నగారి జ్ఞాపకార్థం. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ నాకు తెలిసి ఇంచుమించు ఒక 50 నుంచి 100 బ్లడ్ డొనేషన్ క్యాంప్ 10 సంవత్సరాలు చేసి ఉంటాను. ఎన్నో వేల మందికి బ్లడ్ ఇచ్చి వాళ్ళకి ప్రాణాలు కాపాడడానికి సహకరించాను. అయితే ఆ మనస్ఫూర్తి, ఆ సంతృప్తి, ఆ బ్లడ్ డొనేషన్ కేసు చేస్తున్నప్పుడు సంతృప్తి ఏ సేవా కార్యక్రమంలో మాకు కనిపించలేదు. అలాగే బేబీనేని గారు చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు, చాలా వరకు టెంపుల్ కట్టారు. వాళ్ళతో పాటు మనం కూడా ఎందుకు టెంపుల్ కట్టాలనే ఉద్దేశంతో టెంపుల్ కట్టాం. అలాగే నాన్నగారి జ్ఞాపకార్థం ఒక వైకుంఠ రథం అని బొబ్బిలి ప్రజలకి ఉపయోగపడేటట్టు ఒక వైకుంఠ రథాన్ని కట్టి బొబ్బిలి ప్రజల్లోకి ఒక మంచి మనసులు దోచుకున్నాను ఆ కార్యక్రమంలో. అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత దహన సంస్కారానికి తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ట్రై చేసినప్పుడు మాకు ఒక వెహికల్ కూడా ఎవరు ఇవ్వలేదు. అయితే ఒక మాలాంటి వ్యక్తులకి ఇవ్వనప్పుడు పేద ప్రజలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో నేను నాన్నగారి పేరుతోనే ఒక వెహికల్ పెట్టి బొబ్బిలి ప్రజలకి అది ఒక ఫ్రీగా
సర్వీస్ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ మేము ఆ సర్వీస్ ఇస్తున్నాం. ఆ సర్వీస్లో భాగంగా ఈ రోజుకి 9 సంవత్సరాలు అయింది. ఎంతో మంచి సర్వీస్ చేసి బొబ్బిలి ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ వెహికల్. మరి ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఎంతో మందికి రోజుకి 10 మందికి కూడా సుమారు ఈ వెహికల్ పోలీసుల డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ వెహికల్ని తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని వాడుకున్నందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆ కరోనా టైంలో మన వెహికల్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. బొబ్బిలి ప్రజలందరికీ ఆ విషయం అది చేసిన తర్వాత నాకు చాలా సంతృప్తి కలిగింది. ఈ సేవ చేసినందుకు ఓ మంచి పేరు వచ్చింది. మరి ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఎన్నో రకమైన సేవా కార్యక్రమాలు, అలాగే బొబ్బిలి ప్రజలకి నాన్నగారికి ఎంతో ఇష్టమైన ఒక టెంపుల్ నాన్నగారి పేరు మీద ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టి బొబ్బిలి ప్రజలకి ఒక మంచి ఆధ్యాత్మిక చింతన కలిగించే విధంగా ఒక టెంపుల్ని కూడా కట్టాము. అలాగే నాన్నగారికి అతి ఇష్టమైన నాన్నగారికి ఇష్టమైన సేవా కార్యక్రమాలు అన్నీ అతను అడుగుజాడల్లో నడుస్తూ చేస్తున్నాను. అయితే ఈ వైకుంఠ రథం పెట్టిన తర్వాత ఎటువంటి స్వార్థం లేకుండా చేశాము. ఈ విషయంలో చాలా సంస్థలు, రచనా సమైక్య, గ్రీన్ బెల్ట్ సొసైటీ, అలాగా బేబీ నాని గారు కొన్ని ఇచ్చిన అవార్డుల్లో, ఎంతోమంది ఇచ్చిన అవార్డుల్లో దీనికి ప్రత్యేకంగా నన్ను సన్మానించి ఆ కార్యక్రమానికి ఎంకరేజ్ చేశారు. అయితే వాళ్ళు ఎంకరేజ్ చేసిన దానికంటే నేను చేసే సేవా కార్యక్రమం వచ్చిన నాకు చాలా మనస్ఫూర్తిగా ఉండేది. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేది ఆ కార్యక్రమం. ముఖ్యంగా ఈ అవార్డులు రివార్డుల కన్నా నాన్నగారితో చేసిన సేవా కార్యక్రమాల్లో నేను కూడా చేస్తూ నాన్నగారి పేరు వచ్చేటట్టు, ఆ కార్యక్రమంలో నాన్నగారికి మంచి పేరు వచ్చేటట్టు చేసిదే నాకు ఎంతో అవార్డుగా భావిస్తాను. ఎందుకంటే నాన్నగారికి చేసే సేవా కార్యక్రమాల ద్వారా నేను చేసింది చాలా చిన్నది, చాలా తక్కువ అయినా అతనికి మనశ్శాంతి కలగడానికి నేను చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు నాకు చాలా సంతృప్తినిస్తున్నాయి. నాన్నగారికి విశాఖ సమాచార వాళ్ళు వైజాగ్లో ఒక పెద్ద సన్మానం చేసి నాన్నగారిని ఒక సామాజిక సేవా దృక్పథంతో అతనికి మంచి అవార్డు ఇద్దామని, మంచి సేవకులుగా గుర్తించి వాళ్ళు తీసుకెళ్లారు. అయితే ఆ రోజు ఆ కార్యక్రమానికి బేబీ నాని గారు వచ్చి నాన్నగారిని, సుజనాని గారు వచ్చి నాన్నగారిని సన్మానించినప్పుడు నా లైఫ్లో నేను కూడా ఇలాగా నాన్నలాగే సేవలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఒక సంఘటన అది. ఇన్ని సేవలు చేస్తున్నామన్నా, మున్సిపాలిటీలో ఒక ఫ్లోర్ లీడర్గా ఉన్నానన్నా, ఒక ఆలయ ధర్మకర్తగా ఉన్నానన్నా, ఒక లక్ష్మీ మెడికల్ ఏజెన్సీ ప్రొపరేటర్గా ఉన్నానన్నా, ఇన్ని సేవా కార్యక్రమం, ఇన్ని వ్యాపారాలు, ఈ సేవా కార్యక్రమాలు, ఎన్నో రకమైన కార్యక్రమాలు చేస్తున్నానంటే నేను చేస్తున్నాను. కానీ నా బ్యాక్ బోన్ నా భార్య. ఆవిడ చేస్తున్న సపోర్టు, ఆవిడ ఇస్తున్న ఎంకరేజ్మెంట్ వల్లే ఈరోజు ఇంతవరకు నేను రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నంటే ఆవిడే నా బ్యాక్ బోన్. నా భార్య పేరు పుష్పవతి. అయితే నా భార్యగా నేను చెప్పుకోవడం గర్వంగా ఉంది యాక్చువల్గా. కారణం ఏంటంటే తను నా వ్యాపారంలో నాకు సహకరిస్తూ, నా పిల్లల్ని ఈరోజు ఇంత చదువుకోవడానికి తనంటూ చదివిస్తూ, వ్యాపారంలో సపోర్ట్ చేస్తూ, టెంపుల్ కట్టామంటే టెంపుల్లో పూర్తిగా ఆవిడే అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ, నన్ను ఇంత బాగా చేస్తున్న మా మిసెస్కి నేను కృతజ్ఞతలు తెలియపరచాలి ముఖ్యంగా. అయితే ఈవిడికి అది కాకుండా ఖాళీ టైంలో, ఇంట్లో ఉన్న ఖాళీ టైంలో కూడా మంచి మంచి పెయింటింగ్లు వేస్తూ, తనకంటూ ఒక హ్యాబీ పెయింట్లు వేయడం. నాన్నగారు ఏ విధంగా నన్ను ఎంకరేజ్ చేశారో అలాగే నా భార్య కూడా నా వ్యాపారం విషయంలో, కోవిల విషయంలో, టెంపుల్ ఆలయ ధర్మకర్తగా ఆవిడ పూర్తిగా, నేను ధర్మకర్తనైనా ఆవిడే టెంపుల్ బాధ్యతలన్నీ పడుతూ, పిల్లల బాధ్యతలు పడుతూ ఈరోజు నా అభివృద్ధిలో సహకారం అందిస్తున్న నా భార్యకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ. సార్, రాబోయే యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా యూత్కి నేను ఇచ్చే సలహా, మనం చేసే మంచి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా వెనక నుంచి ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూ, కొంతమంది డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. కొంతమంది వ్యాపారం అవ్వచ్చు, మంచిగా సేవా కార్యక్రమం అవ్వచ్చు, ఏవి చేసినా వెనక నుంచి డిస్కరేజ్ ఉంటుంది. మనం చేసే కార్యక్రమం మంచిది అనుకున్నప్పుడు ఎవరి తాలూకా ప్రమేయం లేకుండా నువ్వు నీ పని నువ్వు చేసుకెళ్ళిపో, దేవుడు నీ వెనక ఉంటాడు. టీవీ టూరిజం ప్రేక్షకుల ముందుకు నా జీవిత చరిత్రని తీసుకొచ్చిన డైరెక్టర్ మణిభూషణ్ గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరొకసారి నమస్కారాలు తెలియపరుస్తూ ఇట్లు మీ గెంబలి శ్రీనివాసరావు. టీవీ టూరిజం ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గెంబలి కౌశిక్ అండి.
నేను ఎంబీబీఎస్ బెంగుళూరులో చేశానండి. మా నాన్నగారు గెంబలి శ్రీనివాసరావు గారు, లక్ష్మీ మెడికల్ ఏజెన్సీస్ ఫాదర్‌ది. మా తాతయ్య గెంబలి సత్యనారాయణ గారు. హ్మ్. నా ఎంబీబీఎస్‌కి ఇన్‌స్పిరేషను మా ఫాదరు, మా తాతయ్య. వీళ్ళు సొసైటీకి వాళ్ళ వృత్తి నుంచి వాళ్ళు హెల్ప్ చేశారు. కానీ నా జనరేషన్‌కొచ్చినప్పటికి మేము కూడా సొసైటీకి ఏదోలా హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో మాకు చిన్నప్పటి నుంచి మా ఫాదరు, మా తాతయ్య ఇద్దరూ మెడికల్ షాపుల్లో ఉండడం వల్ల మాకు కూడా డాక్టర్‌కి చేస్తే మనం ప్రజలకి కొంత హెల్ప్ చేయగలము. మన వంతు సాయం సొసైటీకి ఎంతో కొంత చేయగలమని నేను ఎంబీబీఎస్ తీసుకున్నాను. ఇప్పుడు పీజీకి కూడా ముందుకెళ్తున్నా. మా తాతయ్య ఒక హానెస్ట్ పర్సన్ అండి. అంటే ఇప్పుడు తప్పు ఎవరు చేసినా ఏం లేదన్నా అతను చాలా హానెస్ట్‌గా ఉంటారు. అలాగే మా డ్యాడీకి కూడా సేమ్ అదే లక్షణాలు అంటారా? జెనెటిక్స్ అంటారా ఏమో గాని ఆ హానెస్ట్‌నెస్ అనేది వీళ్ళందరిలో అది బ్లడ్ లైన్ వస్తదేమో గాని మరి నాకొస్తది అనుకుంటున్నా. మా మమ్మీ పుష్పావతి గారు, మా మమ్మీ గురించి మాట్లాడుకుంటే మా మమ్మీ ఆల్ ఇన్ వన్ అండి. హౌస్ వైఫ్ అంటారా? హౌస్ వైఫ్. వంట చేస్తారు. బిజినెస్ పరంగా మా డ్యాడీకి మా మదర్ చాలా బాగా హెల్ప్ చేస్తారు. మేము ఇలాగా ఈ స్టేజ్‌కి ఇలా మేము తయారవ్వడానికి కారణం మా తాతయ్య, మా డ్యాడీ ఎంత రోల్ ప్లే చేశారో మా మదర్ దానికి డబుల్ రోల్ ప్లే చేసుంటారు. టీవీ టూరిజం ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కృతిక్ నారాయణ్. శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయిని. మా తాతగారి పేరు సత్యనారాయణ. కృతిక్ నారాయణ అనగానే సత్యనారాయణకి పేరు కలుస్తుంది. మా నాన్నగారు తాతగారి పేరుని మళ్ళీ నారాయణ అన్నది కంటిన్యూ అవ్వాలి అని చెప్పి నాకు మళ్ళీ కృతిక్ నారాయణ అని పేరు పెట్టారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది తెలీదు. నాకు తెలిసినంత వరకైతే తాతగారి పేరు సత్యనారాయణ, వాళ్ళ నాన్నగారి పేరు సూర్యనారాయణ, వాళ్ళ నాన్నగారి పేరు కూడా నారాయణ ఏదో ఉంది. బట్ నాకు కరెక్ట్‌గా తెలీదు. అది నారాయణ అన్నది కంటిన్యూ అవుతుంది అప్పటి నుంచి అలాగా. సో, అది నా పేరు కూడా కంటిన్యూ అవ్వడానికి నాకు ఒక కొంత విధంగా అంటే ఒక హిస్టరీ అనేది ఉంటది. ఒక ఫ్యామిలీ ఏదైనా జీన్స్ ఎలా ఫార్వర్డ్ అవుతదో అలాగే ఒక నేమ్ కూడా ఫార్వర్డ్ అవుతుంది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక విధంగా నాకు అది పెట్టడం వల్ల. నెక్స్ట్ ఇన్‌స్పిరేషన్ కింద అంటారంటే మా డ్యాడీని గాని, తాతగారిని గాని చిన్నప్పటి నుంచి చూసినప్పుడు గాని వాళ్ళు ఎలా చేస్తారు అన్నది నేను బయట కొన్ని విషయాలు చూసాను. అంటే కొంతమంది అంటుంటారు. పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు అలాగే రెస్పాండ్ అవుతారు అంటుంటారు. అది నేను ఒక విషయంలోనైతే బాగా అబ్జర్వ్ చేశాను. మా తాతయ్య గారి దగ్గరికి ఎవరైనా ఏదైనా అవసరమైనా ఏదైనా హెల్ప్ కావాలని వస్తుంటారు. హీ యూజ్డ్ టు బి వెరీ సెల్ఫ్‌లెస్. అని అంటే ఏదైనా పని చేసినా ఏదైనా హీ యూజ్డ్ టు నాట్ థింక్ ఎవరైనా హెల్ప్ కావాలని వస్తే నాకేంటి అన్నది ఎక్కడ కనిపించదు నాకు తెలిసినంత వరకు. అది నేను చాలా కొంతమందిలో అబ్జర్వ్ చేస్తాను. సో, బట్ అది మా తాతయ్యలో చూసాను. తర్వాత మా డ్యాడీలో చూసాను. బీయింగ్ సెల్ఫ్‌లెస్ ఈజ్ వెరీ గ్రేట్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. టీవీ టూరిజం ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. టీవీ టూరిజం మీలో నేను ఎపిసోడ్ ద్వారా శ్రీ గెంబలి శ్రీనివాసరావు గారి జీవిత విశేషాలు, వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మీరందరూ విన్నారు కదా. మరి వారి సేవా కార్యక్రమాల ద్వారా మీరందరూ స్ఫూర్తి పొందుతారని కోరుకుంటూ మరో ఎపిసోడ్తో కలిసే వరకు సెలవు. మరి సైనింగ్ ఆఫ్, మీ ఆదిత్య భూషణ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి టీవీ టూరిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. you